Okay, now we are going to discuss exercise 3.2 short answer problems. Among this, first one is a straight line forms a triangle of area 24 square units with the coordinate axis in the first quadrant. Find the equation of the line if it passes through 3, 4. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. పాసింగ్ త్రూ 3, 4 ఒక లైన్ 3, 4 అనే పాయింట్ నుంచి పాస్ అవుతూ కోఆర్డినేట్ యాక్సెస్తో 24 స్క్వేర్ యూనిట్స్ ఏరియా ఫామ్ చేస్తుందట. అయితే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. జనరల్గా ఇప్పటి వరకు మనం ఏ ఫామ్స్ నేర్చుకున్నాము స్ట్రైట్ లైన్స్లో అంటే పాయింట్ స్లోప్ ఫామ్ నేర్చుకున్నాము, 2 పాయింట్స్ ఫామ్ నేర్చుకున్నాము, స్లోపు ఇంటర్సెప్ట్ ఫామ్ నేర్చుకున్నాము, అలాగే ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఓన్లీ 4 ఫామ్స్ నేర్చుకున్నాం మనం. సో అకార్డింగ్ టు ద గివెన్ డేటా ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఈజీగా ఏం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ కనుక్కోవచ్చు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు అంటే లైన్ యొక్క స్లోప్ తెలిస్తే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనం ఈజీగా రాసుకోవచ్చు. సో కాబట్టి స్లోప్ కనుక్కుంటే ప్రాబ్లం అయిపోతుంది. స్లోప్ తెలియదు కాబట్టి లెట్ m be the స్లోప్ ఆఫ్ ద లైన్ అని తీసుకోండి, లేదా మనకి కోఆర్డినేట్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నాడు కాబట్టి లెట్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ బి a, b. 2 మోడల్స్లో చేసుకోవచ్చురా. అఫ్ కోర్స్ మీకు ఈజీగా ఉండాలంటే ఈ మోడల్ చేసుకో, ఏదైనా ఈజీ మోడలే. m తెలియదు కాబట్టి m be the స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనుకొని అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ c² 2 mod AB వేసుకొని 24కి ఈక్వల్ చేస్తే m వాల్యూస్ వచ్చేస్తాయి. లేదా ఇక్కడ చూసుకోండి, లెట్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ బి a, b. అంటే ఒక లైన్ యొక్క ఇంటర్సెప్ట్స్ a, b అయితే దెన్ వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్? by a plus y by b is equal to 1. Yes, x by a plus y by b equal to 1. But given it passes through 3, 4 ఇచ్చాడు క్వశ్చన్లో ఇచ్చారు 3, 4 నుంచి పాస్ అవుతుంది కాబట్టి 3, 4 ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎక్స్ ప్లేస్లో 3, y ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ 3 by a plus 4 by b is equal to 1. From this 4 by b is equal to 1 minus 3 by a. LCM తీసుకోండి, a minus 3 by a. దీని నుంచి b వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. దాని b ఈజ్ ఈక్వల్ టు 4a by a minus. b వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి సార్? నేను a తీసుకుంటాను, a ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటానంటే నో ప్రాబ్లం రాసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చేస్తున్నాను ఇలాగా అంటే నెక్స్ట్ స్టెప్లో మీకు క్లారిటీ వస్తుంది. ఏంటి క్లారిటీ వస్తుంది అంటే సో 4 by b ఈజ్ ఈక్వల్ టు 1 minus 3 by a ఈక్వల్ టు దట్ ఈస్ సింప్లిఫై చేస్తే b వాల్యూ చూడండి 4 by b ఈజ్ ఈక్వల్ టు a minus 3 by a ఉంది. మనకు b వాల్యూ కావాలి అంటే అప్పుడు b ఇక్కడ డెనామినేటర్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే న్యూమరేటర్లోకి వెళ్తుంది. అలాగే a minus 3 by a అంతా లెఫ్ట్కి తీసుకురండి, అప్పుడు a పైకి వెళ్తుంది. 4a by a minus 3 ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. ఇప్పుడు మరి ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ లైన్ a అండ్ b అనుకున్నాం కాబట్టి మనం దేర్ ఫార్ ఈక్వేషన్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ a అండ్ b అనుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది? ఫార్ములా Half into AB, sir. half into modulus of AB. Yes, since the area of the triangle formed by the line with coordinate axis is 24 square units, therefore half mod AB is equal to 24. So అప్పుడు modulus of AB is equal to 48 అవుతుంది. ఇప్పుడు ఆ b వాల్యూ 4a by a minus 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో ఇప్పుడు మనకి ఆ b వాల్యూ సబ్స్టిట్యూటింగ్ b వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ టు దట్ ఈస్ a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 48. ఇక్కడ 4 12 క్యాన్సిల్ అవుతుందిరా, క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు a² ఈక్వల్ టు 12 ఇంటూ a minus 3. ఇక్కడ 4 12 48 క్యాన్సిల్ అవుతుంది. ఈ 12 ఇన్సైడ్ బ్రాకెట్ ఓపెన్ చేసుకున్నట్లయితే a² ఈజ్ ఈక్వల్ టు 12a minus 36 అవుతుందిరా. దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే a² minus 12a plus 36 ఈజ్ ఈక్వల్ టు 0.
So this is a square minus 12a plus 36 and clearly the a minus 6 whole square formula nera. A minus 6 whole square equal to 0, then we get a is equal to 6. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది, దాని మనకి బి వాల్యూ కూడా తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాసుకోవచ్చు. ఈ ఏ వాల్యూ 6 తీసుకెళ్ళి ఆ బి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 ద సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 2, ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏబి ఈక్వల్ టు 48 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా, లేదా బి వాల్యూ మనకి 4a/a-3 ఉంది దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా, ఏదైనా ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఆటోమేటిక్గా బి వాల్యూ వస్తుంది. సో ఏబి ఈక్వల్ టు 48, ఇందులో ఏ వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేస్తే 6b ఈక్వల్ టు 48, 6 8s క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఏబి వాల్యూస్ తెలిసినాయి కాబట్టి దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. అంటే x/6 ప్లస్ y/8 ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా వదిలేయచ్చు. లేదా ఎల్సిఎం 6, 8 ఎల్సిఎం ఎంత అవుతుంది 24 ఎల్సిఎం. సో అప్పుడు 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇలా 4 మార్క్స్ ప్రాబ్లం ఇది. యాక్చువల్గా ఇంత పెద్దది కాకుండా కొంచెం సింపుల్గా కూడా చేయొచ్చు. నేను ఈరోజు మీకు ఇంకో వేరే విధంగా సింపుల్గా చేసి మెథడ్ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి అందరూ అబ్జర్వ్ చేసుకోండి మీరు. రైట్. సో ఇది మీకు ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 2, సేమ్ మోడల్. Find the equation of the line having intercepts a comma b on the axis such that a plus b is equal to 5 comma ab is equal to 6. So equation of a line find out cheyali. Intercepts a and b antunaru such that a plus b equal to 5 and ab equal to 6. That means we have to find the equation of straight line whose sum of the intercepts is 5 and product of the intercepts is 6. సో అంటే ఇక్కడ మనకి a ప్లస్ బి ఏబిల మధ్య రిలేషన్ ఇచ్చాడు కాబట్టి దీని నుంచి a అండ్ b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1లో ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ గివెన్ కండిషన్స్ని యూజ్ చేసుకొని ఏబి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఒక్కొక్క కండిషన్ రాసుకోండి. ఫస్ట్ given a plus b equal to 5, from that b equal to 5 minus a. అలాగే ab is equal to 6 ఇచ్చారు, ఆ b వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. a into 5 minus a equal to 6. దెన్ aతో బ్రాకెట్లు ఓపెన్ చేసుకున్నట్లయితే 5a minus a square is equal to 6. 5a minus a square equal to 6 అవుతుందిరా. అప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే a square minus 5a plus 6 is equal to 0. సో ఇప్పుడు దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. ఫ్యాక్టరైజేషన్ రాకపోతే -b ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి ఆల్రెడీ మీ దగ్గర బోల్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఫ్యాక్టరైజేషన్ ఒకటి, అలాగే -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a ఆ ఫార్ములా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఈజీగా ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో అంటే ఆ ప్రొడక్ట్ 6 అవ్వాలి, సమ్ -5 కావాలంటే -3 -2 రా టర్మ్స్. సో అంటే అప్పుడు a - 2 ఇంటూ a - 3 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ a ఈక్వల్ టు 2r3. a - 2 0 అనుకుంటే a వాల్యూ 2, a - 3 0 అనుకుంటే a వాల్యూ 3 వస్తుంది. సో ఇక్కడ ఏకి 2 వాల్యూస్ వచ్చినాయి. మరి ఇప్పుడు కరస్పాండింగ్ బి వాల్యూస్ కనుక్కుందాం మళ్ళీ. సో ప్రీవియస్ ప్రాబ్లంలో అలాగానే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ వాల్యూ మనం యూజ్ చేసుకుంటే ఏ వాల్యూ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2b ఈక్వల్ టు 6, అప్పుడు బి వాల్యూ 3 అవుతుంది. అదే ఏ వాల్యూ 3 తీసుకుంటే బి వాల్యూ 2 వస్తుంది. సో అలా 2 టైప్స్ ఆఫ్ లైన్స్ వస్తాయిరా మనకి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ బి ఈక్వల్ టు 5 - 2 దట్ ఈస్ 3 అన్నారు. లేదా అక్కడ ఏబి ఈక్వల్ టు 6లో వాడినా అదే ఆన్సర్ వచ్చింది, మీరు చూసారు. ఇప్పుడు ఈ కేసులో అలాగే ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1.
అంటే x/2 plus y/3 is equal to 1. Again take LCM. LCM is 6 అవుతుందిరా. సో అప్పుడు 2 3s క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 3x plus 2y is equal to 6. అలాగే if a equal to 3 then b equal to 5 minus 3 then b equal to 2. Therefore equation of the line x/3 plus y/2 is equal to 1. Again take LCM. So we get 2x plus 3y is equal to 6. So LCM 6 అవుతుందిరా. 6 సింప్లిఫై చేసుకొని దట్ ఈస్ 3 2s 2x 2 3s క్యాన్సిల్ అవుతుంది. LCM లో 3 into y అంటే 3y. సో దట్ ఈస్ 2x plus 3y is equal to 6. సేమ్ సిమిలర్ మోడల్ మనకి ప్రీవియస్ ప్రాబ్లం మోడలే యాజ్ ఇట్ ఈజ్గా. సో జస్ట్ ఇక్కడ ఈ సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఇచ్చారు. సేమ్ మోడల్స్ మనకి ఆబ్జెక్టివ్లో కూడా ఉంటాయిరా ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ మోడల్ అందరికీ బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఈ మోడల్. అలాగే ప్రీవియస్ మోడల్ కూడా అండ్ ప్రాబ్లం నెంబర్ 1 కూడా సేమ్ మోడల్ మనకి ఆబ్జెక్టివ్లో వస్తాయి ప్రాబ్లమ్స్. Therefore equations of the required lines ఇక్కడ 2 మోడల్స్ వచ్చినాయి మనకి. దట్ ఈస్ 3x plus 2y equal to 6 and 2x plus 3y is equal to 6. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. సేమ్ మోడల్స్ మనకి ఆబ్జెక్టివ్ లో కూడా ఉంటాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -4, 5 అండ్ హ్యావింగ్ ఈక్వల్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్. క్వశ్చన్ చూడండి ఏమన్నారు, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంటి లైన్ ఫైండ్ అవుట్ చేయాలి? -4, 5 అనే పాయింట్ నుంచి పాస్ అవుతూ ఈక్వల్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటి దాని అర్థం? ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ రెండు ఈక్వల్గా ఉంటున్నాయి. అలాంటి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లైన్ -4, 5 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో మనకి ఇంటర్సెప్ట్స్ ఎప్పుడైతే అన్నారో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ x/a plus y/b = 1 అని తీసుకోవచ్చురా. అంటే అప్పుడు a, b ఆర్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ అవుతున్నాయి. మరి వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటున్నాడు కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు b రాసుకోవచ్చు. The line has equal intercepts, therefore a equal to b. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ x/a plus y/b = 1 implies మరి b ప్లేస్ లో a రాసుకుంటాం కాబట్టి దట్ ఈస్ x/a plus y/a = 1 బై టేకింగ్ LCM. LCM ఈజ్ a కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే x plus y is equal to a. So this is the equation of required line, but we want to find the value of a. For this we are given the condition that the required line passes through -4, 5. అంటే అప్పుడు ఈ -4, 5 ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. -4 plus 5 is equal to a. సో a వాల్యూ is equal to 1 వచ్చేసింది. సో a వాల్యూ 1 అంటే అప్పుడు x plus y is equal to 1. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ x plus y is equal to 1. చూడండి ఒకసారి క్వశ్చన్ ఎలా ఉందో. ఈక్వేషన్ ఆఫ్ లైన్ 2 కండిషన్స్ ఇచ్చాడు రా మనకి ఇక్కడ. ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అనే కండిషన్ ఒకటి అండ్ ద లైన్ పాసింగ్ త్రూ -4, 5. సో ఇలా 2 కండిషన్స్ ఇచ్చేసారు మనకి. కాబట్టి మనకి ఆ 2 వాల్యూస్ a అండ్ b రెండు వచ్చేస్తున్నాయి మనకి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ హ్యావింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. ఏబీలు జనరల్గా మనం a, b విత్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ అనుకుంటే సిన్స్ ద గివెన్ లైన్ ఇంటర్సెప్ట్స్ మేకింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ కాబట్టి అప్పుడు a equal to b. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ బికమ్స్ x plus y equal to a. సేమ్ ప్రాబ్లంలో ఇంకో కండిషన్ కూడా ఉంటుందిరా. హ్యావింగ్ ఈక్వల్ నాన్-జీరో ఈక్వల్ అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ బట్ సైన్ ఆపోజిట్ అంటాడు. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ హ్యావింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 కూడా అనవచ్చు. 2 రకాలుగా అడగవచ్చు క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ కాదు, ఇంకొక క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. అది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సేమ్ మోడల్.
Find the equation of the line passing through the point -2, 4 and having non-zero intercepts whose sum is 0. So non-zero intercepts and whose sum is 0 అంటున్నారు. Again same steps. Let a comma b be the intercepts of the line. So given that sum of the intercepts is 0 kabatti, that means a plus b is equal to 0. From that we can write b is equal to minus a. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఈ బి ప్లేస్లో మైనస్ ఏ రాసుకున్నట్లయితే అప్పుడు ఈ మైనస్ ఈ మిడిల్లోకి వచ్చేస్తుంది. ఎక్స్ బై ఏ మైనస్ వై బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అగైన్ సేమ్ ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ. బట్ ఇట్ పాసెస్ త్రూ -2, 4. ఈ -2, 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే -2 - 4 ఈజ్ ఈక్వల్ టు ఏ. దేర్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది. ఏ ఈక్వల్ టు -6 తీసుకెళ్ళి ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఇదంతా సింప్లిఫైడ్ ఫామ్ ఇదే. ఇక్కడ నుంచి మనకి ఏ వాల్యూ కనుక్కుంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కంప్లీట్ అయినట్లే. మళ్ళీ మొదటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం. సో ఏ వాల్యూ -6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు -6, దట్ ఈస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ -6 సబ్స్టిట్యూట్ చేస్తే అది లెఫ్ట్ పంపిస్తే అప్పుడు ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది. అలా ఇంకా ఇలాంటి మోడల్ ఇంకొకటి కూడా ఉంది. ముందు మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ రా ఇవి. ఐపీలో కూడా 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క ప్రాబ్లం దగ్గర ఎన్ని టైమ్స్ డేట్స్ చేసి ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి కనీసం 5 to 6 టైమ్స్ ఇచ్చారు పబ్లిక్ ఎగ్జామ్స్లో. చిన్న టెక్నిక్ అంతే. అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ మీద మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రా ఇవి. రైట్, ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఆబ్జెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐపీలో అంత ఇంపార్టెంట్ కాదు, ఇవ్వలేదు, కానీ ఆబ్జెక్టివ్లో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి క్వశ్చన్. సో ఇది కూడా ఇంటర్సెప్ట్స్ ఫామ్ మీదే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, -4 and making x and y intercepts which are in the ratio 2:3. ఇంటర్సెప్ట్స్ రేషియో ఇస్తున్నారు 2:3 అని. అయితే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ 3, -4 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ స్టెప్స్. లెట్ ఏ కామా బి బి ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ అనుకోండి. సో మరి అప్పుడు A:B ఈజ్ ఈక్వల్ టు 2:3 ఇచ్చారు. అంటే దాని అర్థం A/B ఈజ్ ఈక్వల్ టు 2/3 అనరా. అంటే ఇప్పుడు దీన్ని 2 రకాలుగా కూడా చేసుకోవచ్చురా మనం. అంటే అప్పుడు B వాల్యూ 3A/2 రాసుకొని చేయవచ్చు, లేదా అప్పుడు A వాల్యూ 2K, B వాల్యూ 3K అని కూడా తీసుకొని చేయవచ్చురా. చూడండి ఇక్కడ 2 విధాలుగా 2 మోడల్స్ చేసుకోవచ్చు. ప్రాబ్లంని ఈజీగా చేసుకోవచ్చు, లేదా అట్లా ఫ్రాక్షన్ ఉంచుకొని కూడా చేసుకోవచ్చు. 3A ఈజ్ ఈక్వల్ టు 2B. అప్పుడు B వాల్యూ 3A/2 వస్తుందిరా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ రాసుకోండి. మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ XYA ప్లస్ YB ఈక్వల్ టు 1. B ప్లేస్లో డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం 3A/2. ఇప్పుడు ఈ 2 పైకి వెళ్ళి అప్పుడు XA ప్లస్ 2Y/3A ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎల్సిఎం తీసుకోండి. అప్పుడు 3A ఎల్సిఎం అవుతుంది. అంటే 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3A బై 3A ఈక్వల్ టు 1. 3x ప్లస్ 2y ఈక్వల్ టు 3A. ఇప్పుడు ఆ ఏ వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఏ వాల్యూ కనుక్కోవడానికి గివెన్ లైన్ పాసెస్ త్రూ 3, -4. ఈ 3, -4 దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 3s are 9 ప్లస్ 2 ఇంటూ -4 అంటే -8 రా. 9 - 8 ఈజ్ ఈక్వల్ టు 3A. 9 - 8 ఈక్వల్ టు 3A. దేర్ఫోర్ 3A ఈజ్ ఈక్వల్ టు 1.
ఆర్ ఏ ఈక్వల్ టు 1/3. నో ప్రాబ్లం, ఏది రాసుకున్నా పర్వాలేదు. ఎలాగో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్లో 3a వాల్యూనే ఉంది కాబట్టి డైరెక్ట్గా 3a ఈక్వల్ టు 1 రాయొచ్చు, లేదా ఏ వాల్యూ 1/3. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ 3x plus 2y is equal to 3 into 1/3. That implies 3x plus 2y equal to 1. ఇది ఒక మోడల్. సో అనదర్ మోడల్ కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఎలా ఇచ్చారు, ఇంటర్సెప్ట్స్ రేషియో ఇచ్చారా. సో అగైన్ దాని నుంచి మళ్ళీ ఆ ఏబిల మధ్య రిలేషన్ ఇచ్చాడు కాబట్టి బి వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాసుకొని సింప్లిఫై చేసుకొని ఆ ఇచ్చిన పాయింట్ని దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ ఏ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం చేసినటువంటి 3 ప్రాబ్లమ్స్ 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్, బట్ ప్రొసీజర్ అన్నిటికీ సేమ్. అబ్జర్వ్ చేయండి. సెకండ్ మెథడ్ చూసుకోండి ఒకసారి. సో సేమ్ ప్రాబ్లమ్కి సెకండ్ మెథడ్. లెట్ ఏ కామా బి బి ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ గివెన్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 2:3. అప్పుడు ఏ ఇస్ టు బి వాల్యూ 2:3 అంటే అప్పుడు ఏ వాల్యూ 2k అవుతుంది, బి వాల్యూ 3k అవుతుంది. అంటే ఏ ఈజ్ అంటే రేషియో కాబట్టి ఏ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ బి ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. సో దేర్ఫోర్ ఇప్పుడు ఏ వాల్యూ a బై బి ఈక్వల్ 2/3 అంటే ఇప్పుడు 2k/3k రాసుకుంటే వచ్చేది కూడా 2/3నే మనకి. సో కాబట్టి ఏ వాల్యూ 2k, బి వాల్యూ 3k. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ x/2k ప్లస్ y/2k 3k ఈక్వల్ టు 1. సో ఎల్సిఎం దీనికి మనకి 6k ఎల్సిఎం అవుతుంది. అంటే అప్పుడు 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6k అయిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఇందులో k వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీటెడ్. సో అప్పుడు బట్ దిస్ లైన్ పాసెస్ త్రూ ఒక పాయింట్ ఇచ్చారు మనకి 3, -4. ఆ 3, -4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 9 - 8 ఈజ్ ఈక్వల్ టు 6k. దేర్ఫోర్ 6k వాల్యూ 1 ఆర్ k ఈక్వల్ టు 1/6. దేర్ఫోర్ ఫ్రమ్ 1 ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ 6k వాల్యూ డైరెక్ట్గా 1 కాబట్టి 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 1. సో మీకు ఏ ప్రాబ్లం ఈజీగా ఉంటే ఆ ప్రాబ్లం చేసుకోండి, ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేసుకోండి. అంటే మెథడ్ మార్చకుండా ఉండాలి అంటేనేమో ప్రీవియస్ ఫస్ట్ మెథడే చేసుకోవాలి మీరు. సరే మెథడ్ మారినా పర్లేదు, మాకు తక్కువ స్టెప్స్లో ఉండాలి అంటే కనుక ఈ సెకండ్ మెథడ్ చేసుకోవాలి ప్రాబ్లంకి. సో చాయిస్ ఈజ్ యువర్స్. మెథడ్ ఏదైనా ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. అది next very important models in objective point of view. A straight line meets the coordinate axis in capital A and capital B. Straight line meets the coordinate axis in capital A and capital B. Find the equation of the straight line when AB bar is divided in the ratio 2:3 at -5, 2. చూడండి క్వశ్చన్ ఒకసారి. స్ట్రైట్ లైన్ మీటింగ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అన్నాడు అంటే ఇమీడియట్ గా వీ కెన్ యూజ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ వెన్ ఏబీ బార్ ఇస్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఎట్ -5, 3. చూడండి కండిషన్ ఓన్లీ వన్ కండిషన్ ఇచ్చాడు. అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ విచ్ ఈస్ డివైడెడ్ బై -5, 2 ఇన్ ద రేషియో 2:3 అంటున్నారు. ఒక్కసారి డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో దట్ ఈస్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఇప్పుడు లెట్ ద లైన్ మీట్స్ x యాక్సిస్ ఎట్ a,0 and y axis at b0, b. And then equation of the line is x/a plus y/b equal to 1. If you find the values of a and b, then we can get equation of line. దానికోసం ఒక కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే ఈ ఏబి బార్ ఈ లైన్ సెగ్మెంట్ ని పాయింట్ p -5, 2 అనుకున్నట్లయితే -5, 2 ని p అనుకుంటే అప్పుడు p అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ ఏబి బార్ ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది.
అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తే సరిపోతుంది, అందరూ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఏబిని 2:3 రేషియో డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవాలి ఫస్ట్. ఆ పాయింట్ని -5,2కి ఈక్వల్ చేసుకుంటే అప్పుడు ఏబి వాల్యూస్ వస్తాయిరా. మరి డివిజన్ ఫార్ములా మీ అందరికీ బాగా అలవాటే. స్ట్రైట్ లైన్స్లో అదే మనకి స్టార్టింగ్లోనే చేసాం మనం. బేసిక్ కాన్సెప్ట్స్లో డివిజన్ ఫార్ములా బాగా యూజ్ చేసాం, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం డివిజన్ ఫార్ములా మీద. ఆబ్జెక్టివ్లో కూడా మనం షార్ట్ కట్ అంటే నా వేలో, అంటే నేను ఒక స్పెషల్ ప్రొసీజర్ చెప్పాను మీకు. మొత్తం b 2 plus రకాల 3a/5. వెరీ గుడ్. సో ఇక్కడ ఫస్ట్ రేషియో ఇంటూ సెకండ్ పాయింట్, 2 ఇంటూ బి ప్లస్ 3 ఇంటూ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్, సెకండ్ రేషియో ఇంటూ ఫస్ట్ పాయింట్ డివైడ్ బై 3 + 2. 2 రకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఈజీగా ఉండాలని నేను మామూలుగా mx2 + nx1/m+n ఫార్ములానే వాడాను రా. that a comma b be the intercepts of the line, equation of the line is x/a plus y/b = 1. అది ఈక్వేషన్ 1. అందులో ఇప్పుడు ఏబి వాల్యూస్ కనుక్కుంటే మనకు ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్లే. దానికోసం వాళ్ళ కండిషన్ ఏమి ఇస్తున్నారంటే అప్పుడు ఏబిఎలని 2:3 రేషియో డివైడ్ చేసే పాయింట్ -5,2 అంటున్నారు. గివెన్ p -5,2 divides ab bar in the ratio 2:3. then p is equal to mx2 plus nx1/m+n my2 plus ny1/m+n. అంటే m ఇంటూ x2 అంటే 0, 2 ఇంటూ 0 0 అవుతుందిరా, ప్లస్ 3 ఇంటూ ఏ అంటే టోటల్గా 3a/5 వస్తుంది. ఆ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసామురా. అప్పుడు -5,2 = 3a/5 2b/5 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ దాని నుంచి ఏబీలు వచ్చేస్తాయిరా మనకి. సో -5 = 3a/5, 2 = 2b/5. సో -25 is equal to 3a. then a = -25/3. అలాగే b వాల్యూ, సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే అప్పుడు b = 5 వస్తుంది. సో ఏబి వాల్యూస్ వచ్చాయి. ఇవి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూట్. ఫ్రమ్ 1 ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ x/a plus y/b = 1 ఫార్మాట్. x/-25/3 అంటే అప్పుడు ఈ 3 పైకి వెళ్తుంది, -3x/25 plus y/5 = 1. సో ఎల్సిఎం తీసుకోండి. సో 25 ఎల్సిఎం -3x plus 5y/25 = 1, -3x plus 5y = 25 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది. స్ట్రైట్ లైన్ అనగానే జనరల్గా మనం ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండేటట్లుగా చూస్తాం మనం. అంటే అప్పుడు ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు 3x - 5y plus 25 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ విచ్ ఈజ్ డివైడెడ్ బై -5,2 ఇన్ ద రేషియో 2:3. సో ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదే మోడల్లో. మళ్ళీ అక్కడ రిమైనింగ్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేసాము మనం, ఇంకొక ప్రాబ్లం చేసాము. సో అదే మోడల్లో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఫ్యూచర్లో ఒక ఫార్ములా లాగా కూడా గుర్తుంచుకోవాలి ఈ ప్రాబ్లమ్ని. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఏ స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఇన్ క్యాపిటల్ A and capital B. Find the equation of the straight line when P, Q bisects AB bar. P, Q AB bar ni bisect చేస్తున్నాడు. What is meant by bisect? Into 2, it divides into 2 equal parts. Very good. సో అంటే ఇప్పుడు P అనే పాయింట్, ఐ మీన్ P, Q ని మనం క్యాపిటల్ P అనుకుంటే ఆ క్యాపిటల్ P అనే పాయింట్ ఏబిఎల్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఏబిఎల్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది P, Q అనేది. సేమ్ ప్రొసీజర్. ఇందాకేమో రేషియో మారింది కాబట్టి 2:3 అట్లా అంటున్నాడు కాబట్టి డిఫరెంట్ రేషియో కాబట్టి mx2 plus nx1/m+n వేసుకున్నాం. ఇక్కడ 1:1 అంటే డైరెక్ట్గా మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా Pని మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్కి ఈక్వల్ చేసుకుంటే అయిపోతుంది.
స్టెప్స్ ఏమి మార్చొద్దు. లెట్ ద లైన్ బి x/a + y/b = 1. లేదా a, b be the intercepts of the line అనుకుంటే equation of a line is x/a + y/b = 1. So next, given p, q bisects AB bar. So that implies p is a midpoint of AB bar. అంటే అప్పుడు p, q is equal to midpoint of AB అంటే a + 0/2 అంటే a/2, 0 + b/2 అంటే b/2. From this we can write ఇదంటే సేమ్ మళ్ళీ ఈక్వేట్ చేసుకోండి. అప్పుడు a వాల్యూ 2p అవుతుంది, b వాల్యూ 2q అవుతుంది. అయిపోయింది. ఏబీ వాల్యూస్ వచ్చేసాయి. ఇక్కడ ఈజీ వచ్చేసింది చూడండి. ఏబీ వాల్యూస్ ఇంతకుముందు ప్రాబ్లంలో ఫ్రాక్షన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా 2 స్లైడ్స్ వచ్చింది అది మొత్తం. ఇక్కడ అయిపోయింది. ఏబీలో వచ్చేసినాయి కాబట్టి therefore from 1 ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ x/2p + y/2q = 1. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2pq వస్తుంది ఎల్సిఎం. అప్పుడు లేదా అట్లా వదిలేసేయండి. x/p + y/q ఒక 2ని మాత్రమే కామన్ తీసి బయట రైట్ సైడ్ పంపిస్తే అది న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఇక్కడ డెనామినేటర్లో 2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ x/p + y/q రాయొచ్చు. 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే పైకి వెళ్తుంది 2. x/p + y/q = 2. సో ఒక్కసారి అందరూ దీన్ని ఫార్ములా లాగా కూడా గుర్తుంచుకోవాలిరా. ఏంటి అంటే ఇఫ్ ఎ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సెస్ and midpoint of the line is x/p plus midpoint of the line is p, q అయినట్లయితే then equation of the line formula x/p + y/q = 2. ఇప్పుడు నేను క్వశ్చన్ మార్చుతున్నాను, దాని ప్రకారం నాకు ఆన్సర్ చెప్పండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ బైసెక్టెడ్ ఎట్ ఏ పాయింట్ x1, y1. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్? మళ్ళీ ఒకసారి వినండి జాగ్రత్తగా. వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ బైసెక్టెడ్ ఎట్ x1, y1 పాయింట్? x/x1 + y/y1 = 2. అంతే. p, q ప్లేస్ లో నేను x1, y1 ఇచ్చాను రా. ఎందుకు ఇచ్చాను అంటే సో మనకి ఫ్యూచర్లో x1, y1 కాన్సెప్ట్ మీదే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ ఆబ్జెక్టివ్లో కూడా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్ మీద. మనం ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4th కాన్సెప్ట్లో చేసినటువంటి ప్రాబ్లమ్స్ మీద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో కాబట్టి ఆ 4th కాన్సెప్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయొద్దు మనం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి మీ టెక్స్ట్ బుక్లో. Find the equation of the line whose x-intercept is -4 and which is perpendicular to the line. Yes, anyone can say the procedure? x-intercept ఇచ్చారు, ఇంకేం తెలిస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు. y-intercept తెలిసినా కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ y మనం ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. స్లోప్ కనుక్కున్నట్లయితే మనం ఇప్పుడు ఇచ్చిన లైన్ కి అంటే y-intercept -4 ఉంటూ ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అడుగుతున్నారు. అంటే అప్పుడు గివెన్ లైన్ స్లోప్ రాసుకుంటే అప్పుడు రిక్వైర్డ్ లైన్ స్లోప్ వచ్చేస్తుంది. ఆ స్లోపు x-intercept అనగానే ఇప్పుడు మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఇందాక అంతే, చాలా సింపుల్ గా ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు అదే ప్రొసీజర్ చేద్దాం మనం. సొల్యూషన్ గివెన్ లైన్ ఈస్ 3x + 4y + 6 = 0. దెన్ స్లోప్ x-intercept ఆఫ్ ద లైన్ ఈజ్ -4. లైన్ పాసింగ్ త్రూ. సో ఇప్పుడు ఇక్కడ వేరే మెథడ్ అప్లై చేస్తున్నారు, గమనించండి మీరు. అంటే x-intercept ఎప్పుడైతే ఇచ్చారో therefore the line passing through -4, 0. x-intercept of the line is -4 means line passing through -4, 0. సో అప్పుడు x1, y1 నుంచి పాస్ అవుతూ గివెన్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్. ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ b × x - x1 - a × y - y1 = 0. అంటే b వాల్యూ ఇక్కడ a, bలలో b వాల్యూ 4, a వాల్యూ 3. ఈ మధ్యలో
ఈ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వాడుకుంటాం. అంటే ఇక్కడ ఫార్ములా అప్లై చేసి సెకండ్ మెథడ్ కూడా ఉంటుందిరా, సెకండ్ మెథడ్ కూడా చూద్దాం ఒకసారి. సెకండ్ మెథడ్ మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఫార్ములా అప్లై చేసుకోవటం, ఫార్ములాలు ఎవరైతే ఫెమిలియర్గా ఉంటారో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. సో 4 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్1 అంటే ఎక్స్ ప్లస్ 4 అవుతుందిరా, మైనస్ 3 ఇంటూ వై మైనస్ 0 ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేస్తే అప్పుడు 4x ప్లస్ 16, 4x మైనస్ 3y ప్లస్ 16 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ వన్ మెథడ్. మరి ఇప్పుడు దీనికి సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ అంత సింపుల్గా అయిపోతుందో. సో ఇక్కడ మీకు స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ రాసుకోండి. వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ గివెన్ లైన్? -3/4 sir. -3/4. నెక్స్ట్ వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్? +4/3. +4/3. ఎందుకంటే మనకి గివెన్ లైన్ స్లోప్ m అయితే దాని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m. అంటే రెసిప్రోకల్ రాసుకొని సైన్ మార్చాలి. అది స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్ అంటే దీని రెసిప్రోకల్ 4/3 అవుతుంది. సైన్ చేంజ్ చేయాలి కాబట్టి అప్పుడు ప్లస్ రాసుకోవాలి. +4/3 దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. ఇప్పుడు స్లోప్ తెలుసు, ఎక్స్ ఇంటర్సెప్ట్ -4 తెలుసు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఫార్ములా రా. అంటే అప్పుడు లేదా స్లోపు పాయింట్ ఫామ్ అంటే లైన్ పాసింగ్ త్రూ -4, 0 అని ఇస్తున్నాడు కాబట్టి స్లోపు పాయింట్ ఫామ్ వాడుకున్నాం. y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. క్రాస్ మల్టిప్లై చేయండి. 3y ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 16. 3y ఈక్వల్ టు 4x ప్లస్ 16. ఆ 3y రైట్ సైడ్ తీసుకెళ్తే 4x మైనస్ 3y ప్లస్ 16 ఈక్వల్ టు 0. చూడండి ఎలా ఉందో మీకు. అంటే ఫార్ములా యూజ్ చేసుకుంటే 3 స్టెప్స్, ఇక్కడ ఫార్ములా లేదనుకోండి ఒక 2 స్టెప్స్ పెరుగుతాయి అంతే. అప్పుడు మన ఫార్ములా గుర్తుంచుకునే పని లేదు, స్ట్రైట్ మెథడ్లోకి వెళ్ళిపోవచ్చు. బికాస్ రిక్వైర్డ్ లైన్ పర్పెండిక్యులర్ టు ది గివెన్ లైన్. సో ఇఫ్ యూ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఎ గివెన్ లైన్ వీ కెన్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. సో అండ్ దెన్ యూజ్ ఇంటర్సెప్ట్ అండ్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ స్లోప్. అంటే నేను మళ్ళీ y ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎందుకు వాడలేదు అంటే మళ్ళీ అది ఒక ఫార్ములా అవుతుంది అది. సో అలా కాకుండా జస్ట్ -4, 0 ఎక్స్ ఇంటర్సెప్ట్ అనగానే దేర్ఫోర్ ద లైన్ పాసింగ్ త్రూ -4, 0. అక్కడి నుంచి సెకండ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదా ఈ ఫస్ట్ మెథడ్లోనే ఫాలో కావచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Now coming to last problem of this exercise. A -1, 1, B 5, 3 are opposite vertices of a square in the xy plane. Find the equation of the diagonal not passing through A, B of the square. Observe cheyadra. వర్టిస్ ఆపోజిట్ వర్టిసిస్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు. అంటే ఖచ్చితంగా అప్పుడు ఈ రెండు వర్టిసిస్ ఎలా తీసుకోవాలంటే డయాగనల్ యొక్క వర్టిసిసే తీసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ వర్టిసిస్ అన్నాడు కాబట్టి. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఎలాగైనా వేసుకోవచ్చు మీరు. సో ఒక వర్టెక్స్ ఏ అయితే ఆ డయాగనల్ మీద ఉన్నటువంటి అదర్ వర్టెక్స్ బి అవుతుంది. ఇది వాళ్ళు ఇచ్చారు, ఏబి 2 పాయింట్స్ ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద డయాగనల్ నాట్ పాసింగ్ త్రూ ఏబి ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. అంటే సిడి డయాగనల్ కనుక్కోమన్నారా. ఎలా కనుక్కోవచ్చు చెప్పండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ సిడి డయాగనల్? సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డయాగనల్స్? What is the position of diagonals? Position of diagonals in a square. Diagonals in a square or a rhombus ఎలా ఉంటాయి? Perpendicular. Perpendicularly bisect each other. Perpendicularly bisect each other. Rhombus లో కానీ స్క్వేర్ లో కానీ డయాగనల్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుందంటే one diagonal is perpendicularly bisect other diagonal. అంటే సింపుల్ గా చెప్పాలంటేరా ఈ ఏబిల యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్ కనుక్కుంటే చాలు. ఏబి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్ అదే ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నాం మన పర్పెండిక్యులర్ బైసెక్టార్. లేదా ఇంకా సింపుల్ గా మీకు ఇక్కడ అర్థమయ్యేటట్లుగా ఎలా చేసుకోవచ్చు అంటే
అంటే పర్పెండిక్యులర్ గా ఉంటూ బైసెక్టింగ్ చేస్తుంది, రెండు పనులు చేస్తుంది అక్కడ. పర్పెండిక్యులర్ గా అంటే అప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కుంటే అప్పుడు స్లోప్ ఆఫ్ సిడి వచ్చేసినట్లే మనకి. బైసెక్ట్ చేస్తుంది అంటే అప్పుడు ఏబి యొక్క మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఏబి యొక్క మిడ్ పాయింట్ కనుక్కుంటే లైన్ మీద పాయింట్ తెలుస్తుంది. సో అప్పుడు పాయింట్ స్లోప్ తెలుసు కాబట్టి ఇమీడియట్ గా మనం ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రైట్, అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. చూడండి, ఏబి రెండు పాయింట్స్ ఇచ్చారు. స్లోప్ ఆఫ్ ఏబి బార్. What is the formula to find the slope when 2 points are given? y2 minus y1 minus by x2. x2 minus x1. Very good. సో అంటే అప్పుడు 3 minus 1 by 5 plus 1 అవుతుంది. అంటే 2 by 6 దట్ ఈస్ 1 by 3 అవుతుంది. దట్ ఈస్ m అనుకోండి. ఇప్పుడు స్లోప్ ఆఫ్ మరి డయాగనల్స్ ఇన్ ఏ స్క్వేర్ ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్ అండ్ బైసెక్ట్స్. సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ అదర్ డయాగనల్ ఈజ్ -1 by m అంటే -3 అవుతుంది. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్, మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2 అంటే 2, 2 వస్తుందిరా. ఓకే, ఇప్పుడు మీకు డయాగనల్ యొక్క స్లోప్ తెలుసు, డయాగనల్ మీద ఉన్న పాయింట్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద డయాగనల్, అదర్ డయాగనల్ సిడి ఈజ్ y - y1 = m × x - x1. Then y - 2 is equal to -3 × x - 2. సింప్లిఫై చేయండి. y - 2 = -3x + 6 అవుతుంది. ఆ -3x + 6 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +3x అవుతుంది. అప్పుడు 3x + y - 8 is equal to 0. సో దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగనల్. సో ఇవిరా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆ ఎక్సర్సైజ్లో.